హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనమైతే గుట్ట మీద ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపిస్తున్నాం. ఎందుకంటే చాలామంది అయితే కొండాపూర్ గుట్ట ఎక్కి ఊళ్ళేరు, కొండాపూర్ వాళ్ళు ఇంకా బయట వాళ్ళు కూడా ఊళ్ళేరు అనుకో. చలో మనమైతే పైకి అయితే ఎక్కుదాం. ఈ మెట్లు అయితే ఒక 200 మెట్లు ఉంటాయి. చలో ఎక్కువ ఉండాలి. మేమైతే ఎక్కుతున్నాం అనుకోరా. అమ్మాయి తాచండి చలో మనమైతే ఇప్పుడైతే గుడి దగ్గర ఉన్నాం. ఇక్కడ వరకు అయితే ఒక 200 మెట్లు ఉంటాయని చెప్పిన కదా. ఇక్కడ వరకు 200 మెట్లు అయితే ఉంటాయి. ఇక ఇంకా మీది కంటే ఇక బండల మీదకే లెక్కుడు. గిట్ల కూడా ఒక తవ్వు ఉంటుంది, ఇటు సైడ్ నుంచి పోవచ్చు ఇళ్ళకెళ్ళి. ఇక పోదాం, మనం మీదికెళ్ళి అయితే పోదాం. దేవుని అయితే ఫస్ట్ దర్శనం చేసుకుందాం రాలి. పద్మనాభ స్వామి అంటారు. ఇంకా మీకే తెచ్చుకున్నాం. అవుతుంది ఇక్కడైతే రాముడు ఉంటాడు. దర్శనం అయితే చేసుకున్నాం. ఇప్పుడైతే ఈ బండ మీదకి వెళ్ళి అటు మీదకైతే ఎక్కుడు, ఇటు మొత్తం ఎట్లుంటాయి చూడలే. మొత్తం అల్చాడు అంటే అల్చాలు ఉంటుంది. అడ్వెంచర్ లెక్క ఎత్తున్నాం. ఇక మీరైతే ఓన్లీ ఉల్లేరని చెప్పేసి అయితే ఎత్తున్నాం. అందరు చూస్తారని అనుకుంటున్నాం. స్కిప్ అయితే వేయకూలి వీడియో స్కిప్ చేస్తే మంచి అనిపించదు. చలో మీకైతే ఎక్కువ రైట్. నెలకెళ్ళ ఓడైతుంది. అన్ని బండలు మొత్తం ఎక్కుడే ఉన్నాయి బండల మీదకెళ్ళి. ఏడైతే ఇళ్ళకెళ్ళి వెళ్తలేడు. ఈ పక్కకి పోవచ్చు యారా. పో అటు కిందికి చూడాలి. అరదాటి టాస్క్ అయిపోయింది. పెద్ద ఎత్తున మీకైతే ఇక్కడికి వెళ్ళి అయితే కొంచెం జారిన అటుపక్క వరుడే. ఇది మీదికి చూడాలి, ఇంకో మీదికి ఎక్కాలి. మీకోసం ఇంత కొండాపూర్ ఇంకా మొత్తం మీదికి చూడాలి. ఇంకా వ్యూ మస్తు ఉంటుంది. ఆయనకి ఎక్కడే వస్తలేదు మొత్తానికి. మొత్తం తిరని చెప్తుండదా చూడులి. వ్యూ మాత్రం అడేలు ఉంటుంది, మొత్తం వేరే ఉంటుంది. ఇక్కడ వ్యూ కొండాపూర్ మొత్తం కనబడుతుంది. ఇక్కడికి వెళ్ళి చూడులి. అది చెరువు, అది మొత్తం మీకు ఉంటాయి. ఎందుకు తిరని చెప్తున్నావు? జారుతుంది మరి పడితే అదే మళ్ళీ దొరకం. చలో మీకు ఇప్పుడు సీతమ్మ కోనేరు, ఇంకా అట్లనే ఏంటిది కోనేరు చూపిస్తాం, సీతమ్మ నూతి ఇవన్నీ చూపిస్తాం. చూడు రాముని కుర్చీలు ఇవన్నీ ఉంటాయి. అసలు రాముడు మా ఊర్లో వచ్చి నివసించిందట. ఓకే, అంటే
నాకు కూడా తెలియదు ఇక అన్నట్టు ఇక తాతలు అల్లీలు చెప్పంగా వింటాం. చలో మన కుర్చీ కాడికి అయితే మనమైతే వెళ్తున్నాం. అబ్బో ఆడైతే కిందికైతే దిగుతలేడు. ముళ్ళు వచ్చిందా సాక చెప్పకు. సరే సరే సరే. అబ్బో అయ్యో ఇదైతే రాముని కూర్చొని అయితే అంటాం మేమైతే. ఇక ఉన్న వాళ్ళు అందరూ అదే అంటారు, మేమేంది పిల్లలైతే అబ్బా ఇట్లా కూర్చోవచ్చు ఆరామ్సే. రాముని కుర్చీలో అయితే కూర్చున్నా. ఇదైతే మొత్తం కోనేరు అన్నట్టు ఆ సందిలా. అంటే అందులో ఉండేటి ఇవన్నీ నీళ్ళు ఉంటుండేటి. వర్షాకాలం మొత్తం నిండుతాయి ఆ సందిలా. కాదు అల్లనే అందులోనే పడితే అదే పడితే వెళ్ళచ్చు. తంతలు లెక్క ఉంటాయి చిన్న అంటే ఉంటాయి. అవి మళ్ళీ ఓన్లీ వేసినాయి కాదు, అవిచ్చికి అవి తయారైనాయి. అవి రాముడు ఉన్నాడు. జై శ్రీరామ్. మొత్తం ఎట్లుంది చూడులి. ఇట్లా దిగతే మంచిగా తీసుకోలేం. కానీ ఇప్పుడైతే మనం అయితే ఆ చెట్టు కాడికి వెళ్ళి అటు పోవాలి. చలో చూపిస్తా పల్లి. ఇదైతే రాముని కోనేరు. చలో నడు ప్రాయ్. వ్యూ మాత్రం చూడుంది, ఎగ్జామ్ కనబడుతుంది ఎదుకెళ్ళి. రోళ్ళు ఏం లేకుండా ఇక్కడ మస్తు అంటే మస్తు ఉన్నాయి. అంటే అక్కడ కూడా ఉన్నాయి, ఇంకా వెనక సైడ్ బ్యాక్ సైడ్. చలో ఆల్మోస్ట్ అయితే మీదకి ఎక్కినాం. ఇగో ఈ బండ దీని చుట్టూ ఒక 5 రౌండ్లు దింపి అందులో మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని అంటారు. నెరవేరినాయి కావచ్చు. చలో ఇదైతే అది బండ. ఇంకా కాదు దా ఇటు పోవాలి. సీతమ్మ బావి అవన్నీ చూపిస్తాం మీకు. ఇక్కడ డోలు కూడా ఉంటుంది. డోలు చూపిస్తాం అవన్నీ. అమ్మా ఇదిగోలే సీతమ్మ బావి. ఈ ఓళ్ళు తయారు చేసింది కూడా కాదు ఇది, తెలుసా? ఆల్మోస్ట్ నేను కూడా మా పట్ల నమ్మకపోయేటోళ్ళం. కానీ ఇదైతే నూతి. లోపలనైతే ఇట్లుంటుంది చెట్టు గడులి. ఇంకా గక్కనేమో గల్లపెట్టి ఉంటుంది. గల్లపెట్టే ఆ గల్లపెట్టే దగ్గరకు అమ్మా. చల్ నడు, ఇట్లా నడు. అయ్యో ఏం వ్యూ ఉంటుంది తెలుసా. ఇక్కడ మొత్తం అడ్వెంచర్ చెట్ల లెక్క ఉంటాయి కదా. ఇక్కడ మాత్రం బెడ్ పోసినట్టు సాప్ అంటే సాప్ ఉంటుంది. ఇది మాత్రం ఓన్లీ వేసింది కాదు, చేసింది కాదు. ఆడికి వెళ్ళి పడితే అంతా బెడ్ లెక్కనే ఉంటుంది, సాప్ ఉంటుంది. ఎగ్దాం అంటే ఎగ్దాం ఉంటుంది వ్యూ. గల్ల పెట్టినైతే చూపిస్తాం రాలి. ఇంకా హనుమంతుని కాళ్ళు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ మీరు బగ్గా మిస్ అవుతారు, చూపిస్తాం. అవి హనుమంతుని కాళ్ళు అంటారు ఇవి, మోకాళ్ళు. ఇట్లా ఊకుంటాడు ఆడ కూడా. అక్కడ అది ఇట్లా కూకొని మోకాళ్ళు. లే ఇది సీతమ్మ స్నానం చేసేది అంటారు. ఇక్కడ గల్లపెట్టే ఇది. ఇప్పుడైతే గల్లపెట్టే కాదు. గల్లపెట్టనైతే ఇది ఉంటుంది. ఇది అన్నట్టు గల్లపెట్టే. అలా పైసలు కూడా ఇస్తారు మస్తు మంది. ఇంకా మనం గచ్చడి పోతే ఈ సీతమ్మ బావి ఏడులి.
సీతమ్మ బావి. అటు సైడ్ పోతే డోలు అవన్నీ ఉంటాయి. ఒకసారి మీకైతే వ్యూ చూపిస్తా పడుల్లి. వ్యూ కూకొని వ్యూ ఎంజాయ్ చేసి వ్యూ మాత్రం చూడు. ఇప్పుడు అవన్నీ వడ్లు కోసేసరికి ఎండిపోయినట్టు కనబడుతుంది. పచ్చ అంటే పచ్చ ఉంటుంది మొత్తం. మొత్తం కొండాపూర్ అంటే ఇంకా ఫ్రంట్ కూడా ఉంటుంది. అచ్చాడు కూడా చూపిస్తాం మీకు. ఒక్కడ ఇల్లు కనబడి ఏమో అవి వెల్లంపల్లి. ఇది కలకోట, రంగాపూర్, భీమారం మొత్తం కనబడతాయి. ఆల్మోస్ట్ ఇక్కడికి వెళ్ళి వెంకటాపూర్ అవి ఇవి అన్నీ కనబడతాయి. చలో మనమైతే ఇప్పుడు డోల్ కాడికి అయితే పోదాం. రాలి నర్రా లేవు వ్యూ అని చెప్పినా కదా. ఇదంతా ఆ సూర్యుని కిరణాల వల్ల ఇక్కడనైతే డిస్టర్బ్ అవుతుంది కెమెరా. వ్యూ మాత్రం అడవులు ఉంటుంది. ఇక్కడికి మొత్తం కొండాపురే ఆడుతుంది. మా కొండాపురం ఎట్లుంటుంది తెలుసా? సేమ్ ఇండియా మ్యాప్ ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది. ఇల్లులైనా ఏవైనా. ఇక్కడ పెద్ద బండ ఉంటుంది. బండ కింద చిన్న ఒకటి అటు నుంచి ఇటు అటాచ్ అయితే ఉంటుంది. ఇళ్ళకెళ్ళి అయితే మస్తు మంది పోయేటోళ్ళు. ఇళ్ళకెళ్ళి అటు దిగేటోళ్ళు. చల్లగా ఉంటుంది. కానీ ఇక్కడ డోలేరా ఇక్కడ ఉంటుంది. చలో గిదే పాటవా. చలో అప్పటి నుంచి డోలు అన్నాం కదా. ఇదైతే ఆ డోలు రీసౌండ్ వస్తాయి కొడితే. మొత్తం రీసౌండ్ వస్తుంది కొడితే. ఎందుకంటే అదే డోలు కాబట్టి. స్టోరీలలో ఇట్లా ఓడితే మొత్తం ఊరంతా ఓడుతుంది చూడు. అబ్బో కదా. చలో అడ్వెంచర్ ఎట్లుంది? అడ్వెంచర్ అని కాదు, మీకు చూపిద్దామని అయితే ఎక్కినాం. మీ నమ్మకం మా మీద ఉంటే ఎప్పటికైనా సక్సెస్ అయితే తప్పకుండా ఉంటుంది. మీ నమ్మకం మా మీద ఉంటే ఎప్పటికైనా సక్సెస్ అయితే తప్పకుండా ఉంటుంది. ఎంత కష్టమైన నమ్మకమే ఉంటే మళ్ళీ బలం పుంజుకుంటాం. అవునా కదా? అంతే. ఎండకైతే కళ్ళైతే కూడా వస్తలేదు. ఎండ బగ్గ కొడుతుంది. అట్లా అంటే ఎండ బగ్గ కొడుతుందని చెప్పేసి పొద్దున్న వచ్చినాం. మీ గురించి పొద్దున్న లేచి అది ఆల్మోస్ట్ ఒక 5కి వచ్చినాం కావచ్చు. 5కే ఎండ వచ్చింది ఆల్రెడీ. చలో ఇంకేమున్నాయి ఒకసారి మళ్ళీసారి అయితే మీదనైతే మీకు చూపిస్తాం మొత్తం. చలో ఆడైతే జీప్ కాడికి పోతుండు గాయ అక్కడ. ఇంకా బండి అడ్వెంచర్. ఇది ఇళ్ళకెళ్ళి కొంచెం కోనేరులోకి పోవచ్చు. అంటే కోనేరులోకి వ్యూ అయితే ఉంటుంది. ఇళ్ళకెళ్ళి పోతే ఆల్మోస్ట్ మీదికెళ్ళి కూడా చూడొచ్చు. ఇళ్ళకెళ్ళి పోయే కంటే మీదికెళ్ళి కూడా చూడొచ్చు. చూపిస్తారు వాళ్ళు మీదికెళ్ళి. ఇది జీప్ అంటారు. ఇది స్టీరింగ్. ఇంతకుముందు చూపించిన నేను చూపించింది అక్కడికి వెళ్ళి. ఇది కోనేరు వ్యూ. ఇళ్ళకెళ్ళి వెళ్తాం అన్నట్టు కోనేరు కాడికి అటు సైడ్. అంటే జీప్ లాక్స్ దిగి కామని చెప్తారన్న. ఇది జీప్ అంటారా మరి? అదే జీప్ లాక్స్. అయ్యో ఇది జీప్ ఇంజన్. జీప్ ఇంజన్ దిగి కామని చూస్తారు. మెట్లు లైట్లు ఇవి. అయ్యో ఇవైతే రాక్షసుని పనులు అంటారు. రాక్షసుని ఇక్కడ చంపినా అంటారు. ఏడానో ఏమో తెలియదు. రక్తం మరకలు అవి అచ్చా. లే అది కాదు కానీ గిచ్చడి ఉంటుంది. బగ్గరో మేము కూడా ఎక్కడ వచ్చి ఉన్నాడు. ఇక వచ్చి ఆగిండు. అదే అంత రక్తం. అన్ని ఈడే చంపితే ఆడికే ఇగో ఇదంతా రక్తమే ఆడదాకా. అంత ఉందా. చలో కార్తీకన్న ఏం చేస్తే వెళ్దాం పారి. అటు ఏండు మరి. చూడరు ఫ్రెండ్స్. పోదామంటే ఇక్కడ అన్నాడు. ఇదంతే ఉత్త తిరం కూడా అన్నాడు.
పోంపా చలో ఆడవారు మంచిగా చల్లగా ఉంటుంది ఇక ఎప్పుడు వచ్చిన ఎండైతే వండుకున్నాడే మధ్యాహ్నం వద్దాం రోజు మధ్యాహ్నం వద్దామాట చలో బాటిల్ వెళ్తున్నాం మేమైతే ఇక కిందికైతే వెళ్తున్నాం. చలో వీడియోనైతే అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే వేయండి. అరే చెప్పురా ఇంకేమన్నా వీడియోని అయితే మొత్తం చూడండి మీకోసం కష్టపడి. ఇప్పుడైతే వీడియోనైతే అందరికి నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ షేర్ అయితే సబ్స్క్రైబ్ అయితే వేయండి. ఎందుకంటే మీ గురించి మీరు ఓన్లీ ఊళ్ళేరని చెప్పేసి పైకి అయితే వచ్చి వీడియోని అయితే తీసినాం. సబ్స్క్రైబర్స్ ఆ కెమెరా పట్టుకొని పైకి ఎక్కుడు బగ్గా అది ఉంటుంది. చలో వీడియో అయితే అందరికి నచ్చింది అనుకుంటున్నా. స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకైతే ఎస్పెషల్లీ థ్యాంక్ యూ. ఎందుకంటే వాచ్ అవర్స్ ఆల్మోస్ట్ మనం దగ్గరున్నాం. ఇంకొక 400 అయితే అయిపోతుంది. అందరూ స్కిప్ చేయకుండా వీడియోలు మాత్రం. చలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయాలి. కష్టం కోసం మీరు ఇంకా వేరేళ్ళకు మన కొండాపూర్ గుట్ట మీద ఎట్లుంటుందో అని చెప్పేసి చూడాలనుకుంటే వేరేళ్ళకు కూడా షేర్ చేయాలి. ఈ వీడియో మాత్రం అందరికి నచ్చింది అనుకుంటున్నా. చలో బాయ్ ఫ్రెండ్స్. మనమైతే కిందికి అయినాక మళ్ళీ మీకైతే మీట్ అవుతా వేరే వీడియోలా. చలో బాయ్ చెప్పరా. బాయ్. చలో మేమైతే వెళ్తున్నాం ఇక. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. కానైతే అమ్మవారు స్వయంగా బండకే వెలిసిండు. ఇది ఓళ్ళు చెక్కింది కాదు చేసింది కాదు. మస్తు అంటే మస్తు విచిత్రమైనవి ఉంటాయి కొండాపూర్లో. ఏదైతే అమ్మవారు అన్నట్టు. ఇక చలో మేమైతే కిందకైతే దిగుతాం ఇక. చలో దిగేటప్పుడు అయితే మీకైతే వ్యూ చూపిస్తా అన్నా కదా కొండాపూర్. ఇది ఇక చూడులి మొత్తం వేరే ఉంటుంది. చలో ఇంకా మొత్తం కనబడతాయి క్లియర్గా. అటుమక్క మొత్తం చెట్లు అవ్వేమైనాయి. ఆడు చూడు ఇంకా రాలేడు. వాళ్ళకి వెళ్ళి ఇప్పుడు వస్తాడు స్థిరంగా. ఎండ అయితే బీభత్సంగా కొడుతుంది ఎండ. రాజల్ది రా నడు. మస్తు ఎండ కొడుతుంది. ఇక ఎక్కువ మంది వ్యూ అయితే కొండాపూర్ వ్యూ గీడికెళ్ళి చూస్తారు. అంత మీకెళ్ళి అయితే తక్కువ మంది. అంత మీకెళ్ళి అయితే చూపించిన మీకైతే ఎట్లా అనిపించిందో మీరైతే కింద కామెంట్ అయితే వేయాలి. చూడులి ఇది కొండాపూర్. దమ్ము కత్తుండు పిల్లవాడు, దమ్ము కత్తుండు. కొండాపూర్ దమ్ముకు వచ్చిండు పిల్లవాడు. మెట్లయితుంది సీదా చెడికైతే కూర్చున్నాడు. ఏమనిపిస్తుంది? చలో ఇంటికైతే పోతాం ఇక. ఫోన్ అయితే వేస్తున్నాడు. ఫ్రెండ్స్ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నా. అది ఎడిటింగ్లో అంటే మాకైతే అక్కడ జుర్ర అని వినవలేదు. ఎడిటింగ్లో మొత్తం వినబడుతుంది. అది ఒక్కటి చిన్న మిస్టేక్ అయిపోయింది. చలో వీడియో అయితే అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే వేయాలి. మళ్ళీ చెప్తున్నా అంటే అర్థం చేసుకోవాలి. ప్లీజ్ సపోర్ట్ మీ. చలో బాయ్ ఫ్రెండ్స్.